పట్టణానికి చెందిన శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో రూరల్ మండలం నందివెలుగులో గత వారం రోజులుగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను సంబంధిత మహిళలకు అందజేశారు. ఏపీ పైలట్ కమ్యూనిటీ హెల్త్ ప్రాజెక్టులో భాగంగా స్థానిక D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ సహా వివిధ రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తూ మందులను కూడా అందజేస్తున్నారు. ఈ క్రమంలో సొసైటీ దత్తత తీసుకున్న నందివెలుగు గ్రామంలోని కళ్యాణ మండపంలో గత వారం రోజులుగా మహిళల వ్యాధులకు సంబంధించిన మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వ్యాధుల నిర్ధారణకు అవసరమైన రక్త పరీక్షలు, స్క్రీనింగు, అల్ట్రాసౌండ్ పరీక్షలను D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారదా చేశారు. మొత్తం 188 మంది మహిళలకు పూర్తి స్థాయిలో పరీక్షలు చేయగా 38 మందికి కొత్తగా వ్యాధులున్నట్టు గుర్తించారు. ఆయా పరీక్షల నివేదికలను శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సర్పంచ్ దూలిపాల్ల పవన్ కుమార్, కార్యదర్శి హేమకుమారి చేతుల మీదుగా వాటిని రోగులకు అందజేశారు. సొసైటీ తరపున డాక్టర్ డి శారదా రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. 30 to 35 డిజార్డర్స్ పర్సెంటేజ్ బయటపడి ఎనీమియాతో కలిపి. అంటే మీరు అందరూ ఆరోగ్యవంతులే నా దగ్గరికి వచ్చారా, లేకపోతే మీకు ఏదైనా జబ్బులుండి వచ్చారా? ఇక్కడ విశేషం అది. ఇక్కడ విశేషం ఏంటంటే ఆరోగ్యకరంగా ఉన్నవాళ్ళు వచ్చి వాళ్ళ లోపల ఉన్న వాటిని రాబోయే వాటిని నివారించుకున్నారు. ఇదే ప్రివెంటివ్ మెడికల్ కేర్ అంటాం. అర్థమైందా? దీనికి మనం హాస్పిటల్కి వెళ్ళి చేయించుకునేది. అలాగే మీకు ఇంకొక తేడా ఏం చెప్తానంటే, ఏ క్యాంప్ అయినా వచ్చేసి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ జరుపుకుని వెళ్ళిపోతారు. మేము అలా కాకుండా ఒక వారం రోజులు ప్రతిరోజు కూడా వచ్చి పొద్దున్నే బ్లడ్ టెస్ట్ చేసాము, మధ్యాహ్నం నుంచి పరీక్షలు చేసాము. నిన్నంతా నేను కూర్చుని దాదాపు 120 మందిని ప్రతి ఒక్కళ్ళని అడిగాను, మీకు ఇది ఉందా అది ఉందా అని రాసుకుని ఆ లిస్ట్ ప్రకారం మళ్ళీ మందులు కూడా తీసుకొచ్చాం. దీన్ని డోర్ టు డెస్టినేషన్ అంటారు. అంటే మిమ్మల్ని చేయి పట్టుకుని వదలకుండా తుదిదాకా కూడా మేము అన్ని నివారణ కాదు మందులు కూడా మీకు ఇస్తున్నాం. ఇది కాకుండా ఇంకొకటి మీకు నేనేమి ఇచ్చాను ఎక్స్ట్రా చెప్పండి. మీ చేతిలో ఉన్న కార్డ్స్ ప్రతి ఒక్కరికి కూడా నా హాస్పిటల్లో ఏమని చెప్తున్నాను, ఉచిత వైద్య సేవలు, మీకు స్కానింగ్ కానీ నా ఫీజు కానీ ఏమీ ఉండదు అని ఆ భరోసా కూడా మీకు ఇచ్చాను. వీటన్నిటితో పాటు ఇంకా మీకు ఏం చెప్పానమ్మా, మార్నింగ్ మీకు టిఫిన్ ప్లేట్ అనేదాన్ని, మీల్ ప్లేట్ అనేదాన్ని మీకు చెప్పి, ఇంకా ఏంటి గట్టిగా చెప్పండి, కనీసం గిన్నె ఇచ్చారైనా చెప్పండి. మీరందరూ మామూలుగా అయితే నేను మేడంకి వచ్చి చెప్పినప్పుడైతే 3000 అబోవ్ లేడీస్ ఉన్నారండి. 3000 అంటే మ్యాక్సిమం ఒక 20% అన్నా వస్తారనుకున్నాము. కానీ ఏంటంటే నేను వేరే పని మీద బయటకు వెళ్ళి తర్వాత కనుక్కుంటే ఒక 200 బిలోనే ఉన్నట్టు, 188 పేషెంట్సే వచ్చారు. ఇట్లా ఏంటంటే క్యాంప్ పెట్టినప్పుడు ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి ఏ గుంటూరు విజయవాడ వెళ్ళి మీ టైం వృధా చేసుకునే బదులు ఇట్లాంటి క్యాంపు మన ఊర్లోనే జరిగి మీకు టైం సేవ్ అవుతుంది, అలానే డబ్బు కూడా ఆదా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ చూపించుకోవట్లేదంటే అవగాహన సరిగా లేకపోతే ఏమన్నా అనుకుంటారు, ఏమీ అనుకోరమ్మా. ఇవాళ క్యాన్సర్ అనేది ఎట్లా అయిపోయిందంటే మనం ఈ ప్రతిదీ ప్లాస్టిక్ని నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనకి 2037 నాటితో ఏమో 100కి 25 to 30% క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మన జీవన విధానం కూడా కొంచెం అందరూ కూడా మార్చుకుంటూ ఉండాలి. టీ కప్పులు కానీ మళ్ళీ మనం టిఫిన్ తీసుకొని వస్తాం, దానికి ఏమో ఒక కింద